లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఈసీ. ఓటరు ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. భారీ ఛార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేటు బస్సుల యాజమానులు. చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో యువతి దారుణ హత్య. ఆరు బయట నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి హత్య చేసిన దుండగులు. తిరుమల వెంకటేశ్వర స్వామికి తగిలిన ఎన్నికల సెగ. భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల కొండ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండియా తమ దేశంపై ఏప్రిల్ 16 నుంచి 20 మధ్య మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్నికల్లో లబ్ధిని పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆరోపించడంపై ఇండియా మండిపడింది. ఖురేషీ వ్యాఖ్యలపై స్పందించిన భారత్, పాకిస్తాన్ వార్ హిస్టరియాతో బాధించబడుతోందని, పాక్ వ్యాఖ్యలు గిమ్మిక్ అని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే భారత ఎన్నికలను లక్ష్యం చేసుకుని తెగబడతారని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని వ్యాఖ్యానించింది. విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి అసలు సిసలైన ప్రతినిధి పాకిస్తానేనని, మరో దాడికి సిద్ధమవుతున్న ఉగ్రవాదుల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంత భయమే ఉంటే ద్వైపాక్షిక మార్గాల ద్వారా తమకు ఈ సమాచారం ఎలా వచ్చిందో తెలియజేయాలని సవాల్ విసిరారు. కాగా బాలాకోట్పై భారత వాయుసేన దాడి తర్వాత సుమారు నెల రోజులకు ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గురువారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ చెప్పారు. ముందు రోజు సాయంత్రానికల్లా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ బలగాలు కూడా సిద్ధమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో 16 లోక్సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు ఒక ఎత్తు, నిజామాబాద్లో మరొక ఎత్తు. అక్కడ 185 మంది పోటీలో నిలవటం ప్రస్తుతానికి దేశంలోనే రికార్డు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నాం. హెలికాప్టర్ సిద్ధం చేశాం. వందల సంఖ్యలో ఈవీఎం ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈవీఎంలను మార్చేందుకు రిజర్వులు కూడా చాలినన్ని ఉంచామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. నిజామాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో 90 నిమిషాలు కేటాయించాం. నిజామాబాద్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో 2 నుంచి 2.5 గంటలు నిర్దేశించాం. మాక్ పోలింగ్ పూర్తి అయిన తర్వాత అధికారులు విధిగా అందులో నమోదైన ఓట్లను తొలగించాలి. గతంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ పని చేయకపోవడంతో పోలింగ్ సమయంలో ఇబ్బందులు వచ్చాయి. ఆ అనుభవం నేపథ్యంలో ఈ దఫా ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించాం. లిఖిత పూర్వక ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఫోటో ఓటరు పత్రాలను పంపిణీ చేశాం. చిరునామాలో లేని వారికి పంపిణీ చేయని పత్రాలను పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసే సౌలభ్యం కేంద్రంలో అందుబాటులో ఉంచుతాం. మే 23న ఓట్ల లెక్కింపు చేపడతాం. నిజామాబాద్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో లెక్కింపులో ఆలస్యం అవుతుంది. అక్కడ ఓట్ల లెక్కింపు కోసం 17 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 14 ఉంటాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 కేంద్రాలలో వీవీప్యాట్ చీటీలు లెక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో వీవీప్యాట్ చీటీలను లెక్కిస్తాం. ఓట్ల లెక్కింపు ప్రణాళికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం. అనుమతి లభించిన తరువాత అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని రజత్ కుమార్ తెలిపారు. ఓటు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లి వచ్చే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్, విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు డిఆర్ఎం ధనుంజయులు తెలిపారు. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ రైళ్లు బయలుదేరతాయి.
విజయవాడ నుంచి రాత్రి 8:25 ఈ రైళ్లు తిరిగి బయలుదేరి సికింద్రాబాద్ వస్తాయి. కాగా ఎల్లుండి రాత్రి 7:30 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ నడపనుంది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్నట్టు తెలిసింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన అందుగుల ముత్యాలు అంజమ్మల కుమార్తె 18 సంవత్సరాల శిరీష మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. వేసవి కాలం కావడంతో ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో తలపై దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. దాడి చేసింది ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్లో బస్సుల తనిఖీలలో భాగంగా కోదాడ బస్టాండ్లో ఒక వ్యక్తి దగ్గర 4,90,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టివేత నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేనందున ఎలక్షన్ టీం పోలీసులు నగదును సీజ్ చేయడం జరిగింది. ఆ నగదు ఎంసీసీ వారికి అప్పచెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. టీడీపీ కార్యకర్త గోపాల్పై వైసీపీ నేతలు దాడి చేయడంతో సమాచారం అందుకున్న టీడీపీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అల్లరి మూకాలను చెదరగొట్టి పరిస్థితి చక్కబెట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురువారం పోలింగ్ ఉండటంతో ఏపీ తెలంగాణకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంతూళ్లకు క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే పంతంగి వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 5 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ఈ ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రయాణికులు టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకోలేకపోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లాజాలో అన్ని గేట్లు ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల్ని క్లియరెన్స్ చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో టోల్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మావల వద్ద రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ రాజకీయ నేత కేరళ కాంగ్రెస్ ఎం వ్యవస్థాపకుడు కేఎం మణి కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని లేక్షోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5:15 తుది శ్వాస విడిచారు. కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో మణి పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అత్యంత సీనియర్ నాయకుడు అయిన మణి అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సాధించారు. ఆర్థిక మంత్రిగా మొత్తం 13 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు 50 ఏళ్ల పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా కొనసాగారు. నిజానికి ఈ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తారని భావించిన అనారోగ్య కారణాలతో ఆయన ప్రచారానికి కూడా దూరమయ్యారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి నవహ్నిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవ అంకురారోపణతో ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. తొలి రోజున ప్రత్యేక తీర్థబిందెను గోదావరి నుంచి తీసుకొచ్చి అంకురారోపణ చేస్తారు. 11న ధ్వజపట మండలం లేఖనం, 12న ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు, 14న శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 15న శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంగళవారం 20 పరిశీలించారు.
కోస్తా ఆంధ్రాలో వచ్చే 4 రోజుల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొనగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11, 13 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఉరుములు కూడా పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 4 రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని దలైలామా అధికార ప్రతినిధి తెంజిన్ తెక్లా చెప్పారు. 1-2 రోజుల పాటు ఆసుపత్రిలోనే దలైలామా ఉంటారని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడ్ గ్రామానికి చెందిన గోరటి యాదగిరి చింతపల్లి కరెంట్ ఆఫీసులో గత 15 సంవత్సరాలుగా లైన్ మ్యాన్ కు సహాయకుడిగా ప్రైవేట్ వ్యక్తిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన విధుల్లో భాగంగా కుర్మేడ్ గ్రామం నందు కరెంటు పనిచేస్తున్నప్పుడు పూర్తిగా కరెంటు బంద్ చేసి ఆ పనులు నిర్వహిస్తుండగా నిర్లక్ష్యంగా ఉన్న కరెంటు సిబ్బంది ఒక్కసారిగా కరెంటు వేయడంతో గోరటి రమేష్ యాదగిరి ఒక్కసారిగా స్తంభం మీద నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. యాదగిరికి గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉండడం, ఇంకొక వారం రోజుల్లో డెలివరీ సమయం ఉందని ఎంతో మురిసిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నిర్లక్ష్యానికి కారణమైన కరెంట్ ఏఈ, డిఈ తక్షణమే స్పందించాలని హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై 2 గంటల పాటు భారీ ధర్నా నిర్వహించారు.
అధికారులు స్పందించి 20 లక్షల నష్టపరిహారం అందించడమే కాకుండా కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని హామీ ఇస్తేనే ధర్నా విరమించుకుంటామని కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, సిఐ ప్రభాకర్ రెడ్డి, కుర్మేడ్ సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వ్యవహారం కాస్త సర్దుమణిగింది. కరెక్ట్గా ఎవరు అందులో ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద అందరి మీద చట్ట ప్రకారం తీసుకుంటాం. ఆయన పేరు గోరటి రాములు. ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి విలేజ్ వర్కర్స్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి లైన్ మెన్ గిట్లా అక్కడే ఉన్నాడు. కమాండ్ ఎక్కిచ్చారు, కరెంట్ పని చేపిస్తున్న సందర్భంలో ఎల్సీ తీసుకున్నాక ఇట్లా కరెంటు విడుదల చేసి చేయడం వల్ల అన్యాయంగా చనిపోయిండు. ఆ అబ్బాయికి, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఇదే విధంగా ధర్నా కొనసాగుతుంది. మాకు గవర్నమెంట్ ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎండిఓ కానీ, ఏఈ కానీ, లైన్మెన్ కానీ, డీ కానీ ఎవరికి ఇట్లా సహకరిస్తలేరు. తప్పుకొని ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ వస్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారంతా ఏపీ వెళ్లేందుకు క్యూ కడతారు. ఇక ఆ టైంలో బస్సులు, రైళ్లు, ఫ్లైట్స్ ఇలా ఏ టికెట్ కూడా దొరకదు. 3 రోజుల పాటు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగకు వెళ్లే 3 నెలలు గడుస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో మరోసారి సంక్రాంతి పండుగ వచ్చినంత పనైంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్న 11వ తేదీన బస్సు టికెట్లు దొరకడం లేదు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం ఏప్రిల్ 10, 11 తేదీలు టికెట్లు లేవన్న సమాచారం చూపిస్తుంది. దీంతో ఇప్పటికే తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ క్యూ కట్టారు. ఇక ఆ టైంలో బస్సులు, రైళ్లు, ఫ్లైట్స్ ఇలా ఏ టికెట్ కూడా దొరకదు. రోజుల పాటు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగ వెళ్ళి 3 నెలలు గడుస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో మరోసారి సంక్రాంతి పండుగ వచ్చినంత పనైంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్న 11వ తేదీన బస్సు టికెట్ దొరకడం లేదు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం. దీంతో ఇప్పటికే తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లంతా తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ క్యూ కట్టారు. హైదరాబాద్ ఇప్పుడు ఒక సిటీ మాత్రమే కాదు, ఒక బ్రాండ్. ప్రత్యేక చరిత్రకు, ప్రత్యేక నిర్మాణాలకు, తనవైన రుచులకు, అభివృద్ధికి మహానగరం ఓ ముద్ర. ఇప్పుడు ఈ ముద్రకు ఓ మచ్చలా మారింది ప్లాస్టిక్. ఇప్పుడు హైదరాబాద్ ముందున్న ప్రధాన సవాళ్లలో ప్లాస్టిక్ ఒకటి. ప్లాస్టిక్ పై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్లాస్టిక్
మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని పర్యావరణ హితులు భయపడుతున్నారు. ప్లాస్టిక్ అనే పదం ప్లాస్టికో అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. దీనిని మొదటిసారి అలెగ్జాండర్ పార్క్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త తయారు చేశాడు. దీనిని క్రూడ్ ఆయిల్తో తయారు చేస్తారు, అంటే ముడి చమురు అన్నమాట. దీనిని సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు బాగా వేడి చేస్తారు. అందులో దొరికే నాఫ్తా అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి తరువాత మళ్ళీ 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు శక్తివంతమైన పాలిమర్స్ అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా ప్లాస్టిక్ పదార్థాలు తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ప్రాథమికంగా ప్లాస్టిక్ హానికరమైనది కాదు, కానీ ప్లాస్టిక్ సంచుల తయారీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రమాదకరమైన రసాయన రంగులు, ప్లాస్టిసైజర్లు కలుపుతున్నారు. రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు సరికదా, భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని జంతువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయి. ప్రతి ఏడాది 2 మిలియన్ పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి. అందుకే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం మంచిది. వాటి స్థానంలో జనపనార సంచులు వాడకాన్ని పెంచాలి. బ్రిటన్, జపాన్లలో స్పడ్వేర్గా పిలిచే బంగాళదుంపలతో చేసిన సంచుల్ని వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. బంగాళదుంప నుండి తయారు చేసే స్టార్చ్కు బయోపాలిమర్ ప్లాస్టిక్ లక్షణాలు ఉంటాయి. దీనికి భూమిలో కరిగిపోయే గుణం చాలా ఎక్కువ, కనుక హానికరం కాదు. కావాలనుకుంటే రీసైక్లింగ్ పద్ధతిలో కొత్త వస్తువులు తయారు చేసుకోవచ్చు. నిత్యము భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు బోసిపోయాయి. ఏపీలో ఇటు అసెంబ్లీకి అటు లోక్సభకు రేపు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రాక మందగించింది. స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం, టోకెన్ స్లాట్ పొందిన భక్తుల దర్శనానికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న కూడా భక్తుల రద్దీ తక్కువ
తక్కువగానే ఉంది. ఇటీవల కాలంలో నిత్యము 80,000 మందికి పైగా స్వామిని దర్శించుకుంటుండగా మంగళవారం నాడు 64,103 మంది స్వామిని దర్శించుకున్నారు. నిన్న 18,583 మంది తలనీలాలు సమర్పించారు. ఈ ప్రభావం హుండీ పైన పడింది. 2.65 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. రోజు వచ్చే సగటు ఆదాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఈ వారాంతం నుంచి తిరిగి రద్దీ పెరుగుతుందని భావిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ తెలంగాణలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఈసీ. ఓటర్ ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. భారీ ఛార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ బస్సుల యాజమానులు. చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో యువతి దారుణ హత్య. ఆరు బయట నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి హత్య చేసిన దుండగులు. తిరుమల వెంకటేశ్వర స్వామికి తగిలిన ఎన్నికల సెగ. భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల కొండ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.